నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్ని. మనం చూసాం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే ఉంటుంది. అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైం మినహా మిగతా అన్ని సమయాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఆంక్షలు లేకుండా వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. అయితే 2 రోజుల క్రితం మనం చూసాం గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ గత 1.5 years లో ఎప్పుడు స్పందించని విధంగా మంత్రులపై చాలా అసహనం ప్రదర్శించారు. అందుకు కారణం ఏంటి అనే అంశాన్ని మనం చర్చ చేద్దాం. మనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సత్యవతి గారు ఉన్నారు, అలాగే ఆ పార్టీ తరఫున డాక్టర్ సుధా గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున వేణు గారు ఉన్నారు. నమస్తే. మనం సత్యవతి గారితో స్టార్ట్ చేద్దాం. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై అసహనం వ్యక్తం చేశారనుకుంటున్నారండి? సార్, ఇందులో 2 అంశాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు అసహనం వ్యక్తపరిచే కన్నా ముందు అసలు ఆ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకునే నిర్ణయాలలో భాగస్వామ్యం చేశారా లేదా అనేది ప్రధానం ఇక్కడ. ఒకవేళ భాగస్వామ్యం చేసి వాళ్లకు బాధ్యతలు ఇచ్చి వాళ్ళతో ప్రతిదీ డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తే పార్టీ పరంగా గౌరవం ఇస్తారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి పోకడలకు వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ 2 విషయాలలో కూడా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినప్పుడు మంత్రులుగా కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కావచ్చు, ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళైనప్పటికీ ఎందుకు రేవంత్ రెడ్డి గారికి సహకరించాలి అని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీగా కూడా ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. మీరు అసహనం వ్యక్తపరిచే కన్నా ముందు మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించారా? ఒకటి పార్టీగా వాళ్ళ పట్ల ఉండాల్సినటువంటి సౌహృద్భావం కావచ్చు, స్నేహం కావచ్చు, తీసుకునే నిర్ణయాలలో వాళ్ళని భాగస్వామ్యం చేసే అంశంలో కావచ్చు, అసలు మొత్తంగా ఇక్కడ అంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే సార్ ఆ సీనియర్స్ కు సంబంధించినటువంటి అసంతృప్తులు కూడా చాలా ఉండి ఉంటాయి. ఎందుకు ఉండవు అని అంటే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లుగా సత్యవతి గారు సీనియర్ల అసంతృప్తిని ఒక పక్కన పెడితే మనం అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు అంతగా పనిచేయడం లేదు అని అంటే ఒకవేళ రిజల్ట్ తారుమారైనా ఆ బాధ్యత అంతా తనది కాదు, మీది కూడా బాధ్యత ఉంది అని చెప్పడానికి స్పందించి ఉండొచ్చు కదా? ఎస్, ఎగ్జాక్ట్ గా. ఎందుకనంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకు అనంటే ఇవ్వడం అనేది చాలా అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు. వాటిని ఇంప్లిమెంట్ చేసేందులో కూడా చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు పదే అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేయడం కంటే కూడా, బాధ్యతలు అప్పచెప్పడం కంటే కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయడం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు అన్నటువంటి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు చాలా నీచంగా బూతు పదజాలాలు ఉపయోగించడము, చాలా అంటే పబ్లిక్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి స్థితిలో మాట్లాడడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని సీనియర్స్ అంగీకరించకపోవచ్చు మనం అనుకోవచ్చు. అంటే సుధాకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూసాం కొండా సురేఖ గారు, ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దేవుడికి భయపడి అనుకోవచ్చు. ప్రతి మంత్రి కూడా పని ఇవ్వాలంటే లంచాలు తీసుకుంటున్నారని ఓపెన్ గా కామెంట్ చేశారు. అంటే ఇలాంటి అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం అలా స్పందించి ఉంటారనుకోవచ్చా? సుధాకర్ గారు. అందరికి నమస్తే అండి. అందరికి ఒకటేంటంటే ప్రధానంగా ఇక్కడ నేను ఆయన దగ్గర చూసింది ఏంటంటే ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా గ్యారంటీ ఉండదు వాళ్ళ సీఎం పదవి, అది పైనుంచి అధిష్టానం నుంచి వస్తుంది. అది మన మిత్రులు కూడా చెప్తారు, వేణు చెప్పాలి. ఎందుకంటే నేను 1983లో వరకు మనకు ఆత్మగౌరవం పేరు ఎన్టీ రామారావు గారు వచ్చింది గుర్తు చేసుకోవాలి ఒకసారి. వీళ్ళకి సీఎంలు మార్చే అలవాటు కాంగ్రెస్కి బాగా మార్చేది. ఈయన కూడా మారుస్తారని చెప్పి నేనైతే 4-5 నెలల క్రితం నుంచి అంచనా వేస్తున్నాను. మారడానికి అవకాశాలు పెరిగినాయి. అక్కడ ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్న మాటలు, మొన్న కూడా నాది డబ్బులు లేవు, నన్ను కోసినా నేనేం లేవు అనడం అనేది ఎందుకో నాకు కొంచెం అనీజీగా అనిపించింది. ఒక సీఎంగా అంత స్థాయికి దిగజారి, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ప్లాన్ చేయాల్సింది. బీఆర్ఎస్ ని చేసే ముందు, బీఆర్ఎస్ చేసిన తర్వాత కదా వీళ్ళు వచ్చింది. వస్తున్నప్పుడు మరి 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఫండ్ ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఆలోచించాల్సింది. ఆలోచించకుండా ఆయన మళ్ళీ వెళ్ళి వాళ్ళంతా చేశారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి అంటాం. దాంట్లో మార్చే అవకాశం ఉంది,
సార్ సీఎం ని మార్చే అవకాశం ఉందన్న అనుమానం వచ్చింది అంటున్నారు కదా. మొన్న ఒక 6 మందికి మంత్రి పదవులు కొత్తగా ఇవ్వాలి అని కొన్ని పేర్లు చెప్పినప్పటికీ రేవంత్ సూచించిన ఏ ఒక్క పేరుకు రాలేదు. అంటే ఆ ముగ్గురు ఆ కొత్త వాళ్ళకి ఇచ్చారు, మిగతా ముగ్గురు అనేది ఆయన చెప్పారు కాబట్టి ఆ ముగ్గురు కూడా ఆపారా అనుకోవచ్చా? అంటే మేజర్ పోర్ట్ఫోలియో కూడా పెద్ద మేజర్ అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా దాని మీద నిర్వహణ లేదు, దానికి ఒక అతిగతి లేదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. నేను అందుకని చెప్తున్నాను కదా, నేను 4 ఏళ్ళ క్రితం కూడా నేను కొద్దిగా మాట్లాడాను, అక్కడి నుంచి అంచనా వేస్తున్నాను. మొన్న మధ్యలో కూడా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకట్లేదు, రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫెయిల్ అయ్యి వచ్చారు. ఇటు రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంతే. మేడం గారు నాకు ఒక అవకాశం ఇస్తారా? మేడం గారు మాట్లాడినప్పుడు మాకేం పని లేదు కేసీఆర్ గారిని తిట్టడం తప్పితే అన్నారు. కానీ ఈరోజు మేమంటూ అధికారంలో రాకుండా ఉండుంటే ఈ రాష్ట్రం కుక్కల చించిన విస్తరలాగా అయిపోయింది, అప్పుల పాలై. ఈరోజు మేము రాబట్టి ప్రజలు సంతోషంగా ఆనందంగా గాంధీ భవన్ లో సీఎం మాట్లాడుతూ ఎందుకు మంత్రుల పైన అంటే పంచాయతీ ఎన్నికల ముందు ఈ సీఎం క్యాబినెట్ లో పంచాయతీ ఏంటి నేను మాట్లాడుతున్నాను సార్. మేడం గారు మాట్లాడిన దానికి చెప్తున్నాను, డాక్టర్ గారు మాట్లాడిన దానికి చెప్తున్నాను, తర్వాత అది చెప్తాను. సో మేడం గారు చెప్పిన దానికి ఈరోజు మేము అధికారంలో రాబట్టే కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు వెళ్తే ఒక రాజులాగా దాంట్లో వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన అరాచకాలని ఇప్పటి వరకు కప్పించడానికే సరిపోతా ఉంది. రెండోది మన డాక్టర్ గారు చెప్పారు, సుధాకర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంను మార్చే ఇది ఉంది అని. మీరు డాక్టర్ గారు మీరు అందరూ చూస్తూనే ఉండండి, ఈ 5 సంవత్సరాలు చక్కగా మా రేవంత్ రెడ్డి గారే రేవంత్ అన్నే సీఎంగా ఉంటారు, ఎలాంటి మార్పు ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసిసి స్థాయిలో నేను ఉన్నాను, నేను చెప్తున్నాను, ఎలాంటి మార్పులు ఉండవు, చక్కగా సుపరిపాలన అందిస్తాము, మళ్ళీ కూడా ఎలక్షన్స్కి వెళ్తాము, అందులో మీరు ఎవరు డౌట్ పెట్టుకోవద్దండి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువే, నిజం, అది ఒప్పుకుంటాం, మేము ఒప్పుకుంటాము. అందుకనే సార్, అందుకనే చెప్తున్నాను, అందుకనే మా ప్రభుత్వంలో మేము ఈ నాయకులు ఎవరు, ఈ టీంకి అంతటికి సీఎం గారు రేవంత్ అన్న నాయకులు, ఆయన మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు, ఒక్కొక్క మంత్రివర్గంలో ఒక్కొక్క శాఖను పోర్ట్ఫోలియోని కేటాయించారు. వీళ్ళు ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జి మంత్రిని ఇస్తారు. వీళ్ళ బాధ్యతలు వీళ్ళు సక్రమంగా నిర్వహించేటప్పుడు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే హక్కు, చేయవలసిన బాధ్యత అది సీఎంగా. ఒక రాష్ట్రానికి జరుగుతున్నాయి కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం, వరంగల్ లో కొండా సురేఖ వర్సెస్ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు. కరెక్ట్ సార్, వీళ్ళు చేయించిన సర్వేలోనూ దాదాపు 35 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది. 75% సార్, 75% ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద కూడా అసలు అందుబాటులో లేరు, ప్రజలకు అందుబాటులో లేరు. నేను నిన్నగాక మొన్న బోధన్ నియోజకవర్గానికి వెళ్ళాను. బోధన్ నియోజకవర్గంలో నేను చాలా మందిని కలిశాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఏ సమస్య వచ్చినా పరిష్కరించే వాళ్ళు లేరు కాంగ్రెస్ కు సంబంధించి. రెండేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా నెరవేరలేదు, ఒక్క ఉచిత బస్సుకు సంబంధించి తప్ప. ఆ ఉచిత బస్సు మీద కూడా ఎన్ని ఇబ్బందులు పడాలో ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే డైలీ వేజెస్ కావచ్చు, చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ ఓకే, ఒక పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు. మిగిలిన 5 పథకాలకు సంబంధించి ఏంటంటే ఏమీ లేదు. నేను ఇది ఇంటి పార్టీ కాదు, ఒక ఇంట్లో 4 రోజు కొట్లాడుకునే పార్టీ కాదు మాది, జాతీయ స్థాయి పార్టీ మాది. జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉంటుంది. మా సీఎం గారు అడగచ్చు, ఏదన్నా పొరపాట్లు చేస్తే సలహాలు ఇవ్వచ్చు, మందలించవచ్చు. మేము అవన్నీ బేరు చేసుకొని మేము దాన్ని క్రోడీకరించుకొని సమావేశాలు జరుపుకొని ముందుకెళ్ళి రేపు లోకల్ బాడీలో మీరు చూస్తారు అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం. మీరు అందులో ఏం అనుమానం వద్దు. ఈ ఎలాంటి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయని భయపడే ఆ బాధ్యత అంతా తనది కాదు, మీకు కూడా బాధ్యత ఉంది. మీరంతా 90% గెలిపించుకు రావాలి. ఒకవేళ నాతో పాటు మీకు కూడా భయం, మీకు కూడా ఉంటుంది, దెబ్బ పడుతుంది అని ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నారు అనుకోవచ్చా? ఇండైరెక్ట్ గా ఏమి లేదు సార్, డైరెక్ట్ గానే చెప్తున్నాము.
ఎవరైనా సరే మా కాంగ్రెస్ పార్టీలో ఈ స్టేట్ లో ఉన్న ఎవరెవరు బాధ్యతలు, టీపీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారన్న, ఆ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు, రేవంత్ అన్న ఉన్నారు సీఎం గా, మంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు. నిన్న మీరు చూశారు కదా, పార్టీ పదవులన్నీ ఇచ్చాం కదా, ఫిలప్ చేశాం కదా. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. ఇన్ఛార్జి మినిస్టర్లకి బాధ్యత ఉంది, లోకల్ ఎమ్మెల్యేలకి బాధ్యత ఉంది, లీడర్లకి బాధ్యత ఉంది. మంత్రులపై కోపం రావడానికి కారణం ఏంటి? మంత్రుల మీద వచ్చిన కోపం కాదండి, మంత్రుల మీద కోపం కాదు, అది మంత్రులకి సూచనలు ఇచ్చారు, అది కోపం కాదు. మీరు కోపం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నల్గొండలో గానీ మనం వరంగల్లో గానీ చూస్తున్నాం, ఖమ్మంలో అలాంటి సహజంగా జరుగుతుంటాయి. వాటిని మేము మాకు కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య మల్లురవి గారు అన్న ఎంపీ గారికి బాధ్యతలు ఇచ్చాము. ఆయన పార్టీ చూసుకుంటుంది, పార్టీలో ఉండే కమిటీ ఉంది. వాళ్ళు ఎలాంటి ఏదైనా పొరపాట్లు చేసినా, ఎవరైనా పార్టీని దాటి ఆ గీత దాటి మాట్లాడినా, వైలేట్ చేసినా వాళ్ళ సూచనలు ఇవ్వడం, అవసరమైతే ఎంత పెద్దవాళ్ళైనా సస్పెండ్ చేయడం, అవన్నీ బాధ్యతలు ఇప్పుడు మల్లురవి గారికి ఇచ్చాము, ఎంపీ గారికి. అది పార్టీ చూసుకుంటుంది, ఇబ్బంది లేదు. సార్, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అరచేతిలో స్వర్గాన్ని చూపించారు తెలంగాణ ప్రజలకి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అరచేతిలో స్వర్గాన్ని చూపించారండి. ఒకవైపు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు, యూత్ డిక్లరేషన్ చేశారు. ఇంకొక వైపు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, రైతు డిక్లరేషన్ చేశారు. అటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు. 42% బీసీలకు సంబంధించినటువంటి వాటా తేల్చకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఎట్లా పోతారండి కాంగ్రెస్ వాళ్ళు? ఏ ధైర్యంతో రాగలుగుతారు? ఒకటి, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఈ రోజు వరకు నెరవేర్చలేని పరిస్థితి. బీసీ డిక్లరేషన్ లేకుండా, బీసీ రిజర్వేషన్ తేల్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు రాము అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని వస్తారు? 2 అంశాలు ఇక్కడ. అందుకే నేను ఫస్టే చెప్పిన, ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో, ఇంప్లిమెంట్ చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈ రెండు కూడా ఆయన నిద్ర పట్టనియట్లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ తోటి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి వినాలి సార్ నేను మాట్లాడండి. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు వీటిని నెరవేర్చలేని స్థితిలో నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడతారు? పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి మాట్లాడతారు. నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, ఫామ్ హౌస్ కాదండి, రేవంత్ రెడ్డి గారు ఏమైనా పూరి గుడిసెలో ఉన్నారా? వాళ్ళ ఆవిడ ఏమైనా రోజు కట్టెలేరుకొచ్చి కట్టెల పొయ్యి మీద అన్నం వండి పెడుతుందా రేవంత్ రెడ్డి గారికి? అసెంబ్లీకి ఏమైనా కాలి నడకన నడిచొస్తున్నాడా? రేపు ఎలక్షన్లు అయితే ఎడ్ల బండి మీద పోయి ప్రచారం చేస్తాడా? ఇది కాదు కదా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాల్సింది, చేయాల్సిన పనులేంటి? ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడానికి నిశ్చయంగా పని చేయాలి. అది చెయ్యకుండా ఇటు పార్టీలో ఉన్న వాళ్ళతోటి పొద్దున్న లేస్తే పంచాయతీ, అటు ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన చేసే దాంట్లో పరిపాలన చేయకుండా ప్రతిపక్షం మీద, అటు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద పొద్దున్న లేస్తే కేసులు అని చెప్పేసి, కమిషన్ అని చెప్పేసి, ఇది కాదు కదా. ఇది కోరుకోలేదు తెలంగాణ ప్రజలు. ఏం కోరుకున్నారు? కాంగ్రెస్ అంటే మీరు చెప్తున్నట్టుగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటే ఆ ప్రజాస్వామ్యం ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు అందాలి కదా. సమాధానం చెప్పలేము, మర్చిపోతాం. మేడం గారు, చిన్న మాట. మీరు చెప్పిన అన్ని పచ్చి అబద్ధాలు, మీరు చెప్పినవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద. ఎందుకంటే నేను నిరూపిస్తా. ఒకటి, సత్యవతి గారితో ఏకీభవిస్తానండి. అదే పచ్చి అబద్ధాలు 1 to 1 చెప్తాను. ఎట్లా సార్? ఎట్లా మేడం 1 to 1 చెప్తాను. రేవంత్ రెడ్డి గారు పూరి గుడిసెలో ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు పూరి గుడిసెలో ఉన్నారా? నేను 1 to 1 వాళ్ళ మేడం కట్టెలేరుకొచ్చి కట్టెల పొయ్యి మీద అన్నం వండి పెడుతుందా? మేడం అసెంబ్లీకి కాలి నడకతో వస్తాడా? ఎలక్షన్లకి ఎడ్ల బండి మీద ప్రచారం చేస్తాడా? ఏది తప్పండి? ఏది తప్పు? మేడం క్రాస్ టాకింగ్ మాట్లాడితే అర్థం కాదు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడండి, నేను సీఎం కావాలనుకున్నాను, అయిపోయాను. చిన్న మాట, సీఎం కావాలనుకున్నారు, అయిపోయాను అంటున్నాడు అంతే. డాక్టర్ గారు చిన్న మాట, మేడం గారు అడిగిందని చెప్తాను, మళ్ళీ మీరు మాట్లాడండి. నెంబర్ 1, కులగణన పేరుతో భారతదేశం మొత్తం మీద స్వాతంత్రానికంటే ముందు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేశారో ఆ తర్వాత చేసిన ఏకైక నాయకుడు, దమ్మున్న లీడరు,
రేవంత్ అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రం దీన్ని గర్వకారణంగా భావించవచ్చు. ఈ దేశానికి ఆదర్శంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టామండి. దీన్ని చూసుకొని మోడీ గారు బిత్తరపోయి నిద్రపట్టక ఆయన ఏం చేయాలనో తోచక ఈరోజు మోడీ గారు అనౌన్స్ చేశారు అక్కడ. దానివల్లనే లేదా ఆయనకి ఇష్టం లేదు, అవసరం లేదు, వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. నెంబర్ 1 మీరు చెప్పిన దానికి సమాధానం. ఈరోజు బీసీలకు ఒక హక్కు ఫీల్ అవుతున్నారు, మేము ఉన్నాము, మాకు కొన్ని హక్కులు ఉన్నాయి అని ధైర్యంగా మాట్లాడగలిగే స్థాయికి ఈరోజు బీసీలో ఇక్కడ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో వచ్చింది. అది చాలా గొప్ప విషయం. నెంబర్ 1 మీరు చెప్పిన దానికి. నెంబర్ 2 ఫామ్ హౌస్ సీఎం అంటే పాత రోజుల్లో అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్స్ సీఎం అంటున్నాము. ఫామ్ హౌస్ ఈ రోజు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు, నేను కాదనలేదు. ఆయన సెక్రటరియట్ కి వచ్చినవి చెప్తున్నాను మేడం, మీకు అడ్రస్ కూడా చెప్తాను, మీరు వెళ్తురు చెప్తాను. నెంబర్ 1 ఈ రోజు ఫామ్ హౌస్ లో మేడం చెప్తున్నా, సెక్రటేరియట్ కి పాని సీఎం గా భారతదేశంలో ఎవ్వరు దాన్ని బ్రేక్ చేయలేరు మేడం. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక టైంలో బయట మీటింగ్ లేకపోతే ఇంట్లో నుంచి మధ్యాహ్నం పైన ఆఫీస్ కి వెళ్ళే మీరు కనుక్కోవచ్చండి. ఇంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళే సీఎం గారు అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈయనే 18 గంటలు కష్టపడగలిగిన సీఎం గారు ఈయనే. నెంబర్ 2 ఇంకోటి మీకు చెప్తున్నా, ఇంట్లో గొడవలు పెట్టుకొని అంటున్నారు. మీలాగా మేము ఇంట్లో పంచాయతీలు చేసుకొని ఆ తండ్రి కూతుళ్ళు అన్నదమ్ముళ్ళు బావబామద్దులు కొట్లాడుకునే పరిస్థితి మాకు లేదు. గాంధీ భవన్ లో అంటే పార్టీ ఆఫీస్ లో మేము పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకుంటాం, ఏదైనా సరి చేసుకుంటాం. గాంధీ భవన్ అనేది రోజు ఓపెన్ చాలా మంది మహిళలు తీసుకొచ్చి గాంధీ భవన్ ముందు ధర్నా చేసింది, మహేష్ గారి ఆఫీస్ ముందు ధర్నా చేసింది. కాంట్రాక్టర్స్ అందరూ వచ్చేసి కమిషన్ అడుగుతున్నారని చెప్పేసి సెక్రటేరియట్ మళ్ళీ పట్టి విక్రమ ముందు ఆఫీస్ ముందు ధర్నా చేసిర్రు. మీరు మాకంత ధైర్యం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో, మీకు దమ్ము ధైర్యం ఉందా? రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర వ్యక్తం చేసే ధైర్యం మాకుంది, మీకుందా? కేసీఆర్ దగ్గర కనీసం పోగలరా? కేటీఆర్ గారి దగ్గర లేదులేండి, ఇప్పుడు మా జాగృతి అని పెట్టుకున్నారు, పోగలరా మీరు? హరీష్ రావు దగ్గర పోయి ధర్నా చేయగల లేదే. నేను 1 minute లో కంప్లీట్ చేస్తాను, మీరు మాట్లాడతారు. 1 minute ధర్నా చేసినా కూడా మా సునీతారావు గారు పార్టీలో ఉన్నారు, ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. మీరు పోయి చూడండి, ఒక్క సెకండ్ లో మిమ్మల్ని బయట పడేస్తారు, పార్టీ నుంచి బయట పడేస్తారు. ధర్నా ఎందుకు పంపించారు? బీసీ అనా సునీత గారు తీన్మార్ మల్లన్న గారు ఒక రోజు ప్రజల్ గారు పెట్టుకుంటారు మేడం. ప్రజల్ గారు తీన్మార్ మల్లన్న గారితో ఒకసారి పెట్టండి, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అది కాదు టాపిక్, మాట్లాడుకుందాము. తీన్మార్ మల్లన్న సపరేట్ గా పెట్టమనండి, ప్రజలు గారిని మాట్లాడుకుందాం. బీసీలకు వచ్చిన హక్కులతోటే మేము కల్పించిన దాంట్లోనే తీన్మార్ మల్లన్నకి అంత ధైర్యం వచ్చింది, గట్స్ వచ్చింది, ఈరోజు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ధైర్యమే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం. క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. తీన్మార్ మల్లన్న గారికి ధైర్యం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి దానికి సీఎంఏ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఆయన అసహనంలా కనిపిస్తుంది. ఎందుకు మంత్రులు స్పందించి ప్రతిపక్షాలపై అటాక్ చేయడం? కరెక్ట్ అండి. ప్రతిపక్షాల మీద ఏ సందర్భంలో ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి. సీఎం గారు చెప్పేది ఏంటంటే, ఈ సోషల్ మీడియా, తప్పుడు సోషల్ మీడియా డబ్బులు ఇచ్చి సంపాదించిన డబ్బులని ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్లస్ బయట అడ్డగోలుగా మాట్లాడే దాంట్లో ఇంకా ఎక్కువగా స్పందించండి. వీళ్ళు గవర్నమెంట్ చేసే మంచి పనుల్ని అడ్డుకోవడానికి విషయం చిమ్మే దాంట్లో సరిపోతా ఉంది. మనం ఇంకా యాక్టివ్గా ఉండాలి, ఇంకా దాన్ని ఖండించాలనే ఒక సూచన. అది తప్పులేదు, ఆ సూచన నిజమే. అది మీ దగ్గర డబ్బులు ఉన్నాయని జనాలంతా పెట్టుకొని సోషల్ మీడియాలో లేకపోతే బయట ఇష్టం వచ్చినట్టు మైకుల ముందు మాట్లాడి ఇబ్బంది పెట్టడం తప్పితే, తెలంగాణ అంటే వాళ్ళు చేసిన స్కాములు స్కీములు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడేది తప్పితే ఈరోజు వేరే అజెండా లేదండి వాళ్ళకి. వాళ్ళకున్న అజెండా ఒకటి. సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది, ఒక్క స్కామ్ అన్న వీళ్ళు బయట పెట్టిర్రా? ఒక్క స్కామ్ అన్న బయట పెట్టి ఇన్ని రోజులు మాట్లాడుతున్నారు కదా, ఇన్ని నెలలు మాట్లాడుతున్నారు కదా,
బట్ట కాల్చి మీరేస్తారు కదా, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఇంకా రకరకాలుగా ఏది గుర్తుకొస్తే ఆ సమయానికి అబండాలు వేస్తున్నారు. అటు మీరే చూద్దరు, కాళేశ్వరం రిపోర్ట్ పూర్తి వస్తుంది, దాంట్లో ఉండే లోపాలు ఎవరెవరు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అన్ని మీరే చూస్తారు. మీరే మళ్ళీ ఈ రోజు ఏడే మాట్లాడుకుందాం. అలాంటి ఎన్ని రావండి, లక్షల కోట్ల స్కామ్లు ఒక రోజులో కాదండి. సుధాకర్ గారు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు సత్యవతి గారికి నేను అడుగుతున్నా, మీ తరపు నుంచి 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కొన్ని వేల ఫైళ్లు మాయమైపోయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైంది, కానీ ఏ ఒక్క ఫైల్ పైన విచారణ జరపలా, నిందితుడు ఇది అని తేల్చలా. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? మీ పార్టీ తరపున ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఒక్కటేంటంటే, అఫ్కోర్స్ సత్యవతి గారు ఇప్పుడు చెప్పిన పాయింట్ కాంగ్రెస్ విషయాల్లో కరెక్ట్ అయినా, అక్కడికి వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు మనకి సంవత్సరాలు కొన్ని లోపాలు జరిగినాయి, లేదనేం లేదు. ఇప్పుడు జాబ్స్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు సరిగ్గా అప్పుడు కూడా. అంటే అప్పుడున్న పరిస్థితులు కావచ్చు అది. అక్కడున్న ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మినిస్టర్లతో చేసిన కానీ, ఈటెల రాజేంద్ర చేసిన అది కానీ చాలా మంది విన్నాం మనం అంతా కూడా. సరే, అది ఎంత తవ్వడానికి కాకపోయినా కానీ ప్రజెంట్ కండిషన్కి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు వేణుగారితో ఒక ప్రశ్న అడిగాను నేను, ఇంతకు నాది కట్ అయింది అది. ఎందుకంటే నన్ను కోసినా డబ్బులు లేవు అనటం అనేది కరెక్టా అది? ఎందుకంటే ఇప్పుడు హామీలు ఇచ్చింది మీరే, అడగలేదు. డెఫినెట్ గా చెప్పండి, డెఫినెట్ గా. ఎందుకంటే నేను అక్కడ ఢిల్లీ ఇంటర్వ్యూలు చూశాను నేను, అది మాకు డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, అప్పుడు బీఆర్ఎస్ చేసిందని. మరి బీఆర్ఎస్ చేసినప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తున్న దాన్ని మీరు పోటీ పడి అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో పద్ధతిలో మీరు సాల్వ్ చేయాల్సిందే. అది చేయకుండా ఇప్పుడు నేను చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేయడం, 6 హామీలు ఒకటే ఒక బస్సు తప్ప ఏది జరగట్లేదు. అది కూడా మన రేట్లు మళ్ళీ చేసి మళ్ళీ దొడ్డిదారన్న మళ్ళీ వసూలు చేసి మళ్ళీ పెడతానన్నారు, మహిళలకు పెడతానన్నారు. అది ఇది కాదు కదా అడిగింది ప్రజలు. మీరు అన్ఎంప్లాయిడ్ రిలీఫ్ ఇస్తాన్నారు 3000 రూపాయలు, అది ఇవ్వలేదు. చాలా పథకాలన్నీ కూడా అన్ని పెండింగ్ ఉన్నాయి. చెప్తారు ఏంటంటే జరుగుతున్నాయి అంటారు, అన్ని కొద్దిగానే ఏదో అరకొర చేసి వదిలిపెడుతున్నారే కానీ రియాలిటీ జరుగుతుందా? నేనన్నమాట కాదు, ఆయన అన్నమాటనే ఏంటి, డబ్బులే లేవు మా దగ్గర, ఉన్న వాటికి జీతాలు సరిపోతున్నాయి అన్నారు. నేను ఈ మధ్యన స్కూల్స్కి వెళ్ళే దారుణమైన పరిస్థితి. వేసుకున్నాం ఆకునూరు మురళి గారి పేరు మీద, ఆయన కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, అది కూడా ఇంప్లిమెంటేషన్. చెప్పండి సుధాకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు అనే దాని మీద మీ అభిప్రాయం చెప్పడంలా డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ అంతా. మంత్రులకు నేను ఇంత ముందు కూడా ఒక మాట చెప్పాను అది. ఎందుకంటే వీళ్ళకి కాంగ్రెస్ కి మినిస్టర్ని సీఎంలను మార్చే అలవాటు అండి. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను అయిపోయాను, సీఎంని అయిపోయాను, ఇక నేను పోయినా పర్వాలేదు అన్నట్టు మార్చే అవకాశం లేదు, మార్చరు కూడా. ఇందాక సమాధానం చెప్పాను, మీరు చూస్తూ ఉండండి, మీరు రాసి పెట్టుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 4 నెలలు, నాకు అంతకంటే నమ్మకం లేదు ఆయన ఉంటాడని. ఆయన అప్పుడప్పుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఇవ్వట్లేదు, ఆయననే మాటలు ఫ్రస్ట్రేషన్ కూడా అదే, ఆయననే మాటలు ఫ్రస్ట్రేషన్ కూడా అదే. ఎందుకంటే మన మినిస్టర్ల మీద వస్తున్నాడు, మీరేం మాట్లాడట్లేదు అని చెప్పి. రీజన్ అదే, అంతకంటే ఏం లేదు. లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది. ఇక నేను మినిస్టర్ సీఎంని అయిపోయాను కదా, ఇక పోయిందేంటి, వెళ్ళిపోతాను అన్నట్టుగానే మాట్లాడుతున్నాను. సైకాలజీ అంతా ఈ పంచాయతీ ఇప్పుడు మినిస్టర్ కామెంట్ చేసిన తర్వాత కూడా డాక్టర్ గారు ఇందాకే చెప్పాను, 100% ఇప్పుడు మా పాలసీ రాహుల్ గాంధీ గారి అధినాయకత్వంలో, మా పాలసీ ఖర్గే గారి అధినాయకత్వంలో సీఎం గారిని మార్చే ప్రసక్తే లేదు. మనం 5 నెలల తర్వాత మళ్ళీ కావాలంటే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, ఇలాగే చర్చించుకుందాం, లేదా 1 year తర్వాత చర్చించుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు, ఎలక్షన్స్కి వెళ్ళేంత వరకు, ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్నే సీఎంగా ఉంటారు. అది మీరు దాన్ని చర్చలో మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, అంతకుముందు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళకి కనీసం గేట్ లోపలికి వెళ్ళేదానికి కనీసం పర్మిషన్ కూడా లేదు. గద్దర్ లాంటి మహానుభావులకే పర్మిషన్ లేదు. మా దగ్గర రేవంత్ అన్న కాడికి ఎప్పుడైనా ఎమ్మెల్యేలుగా పోవచ్చు, కార్యకర్తలు మేము పోతున్నాం, ప్లస్
ఏం మేడం గుమ్మడి నర్సయ్య గారు ఇప్పుడు గద్దర్ గారికి టైం ఇవ్వలేదని చెప్పేసి మీరు పదే పదే ప్రచారం చేసి కేసీఆర్ గారిని బ్లేమ్ చేసిర్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి. ఆయన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వస్తే మీరు పర్మిషన్ ఇచ్చారా? కల్పించారా? రేవంత్ రెడ్డి గారు కలిసారా? మాట్లాడారా? రోడ్డు మీద అక్కడ నిలబడితే చూస్తూ పోయారండి రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు సార్ మీరు? వేణుగోపాల్ గారు సమీక్షించండి. మీరు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఏఐసిసి కాదండి, ఏఐసిసి ఓబీసీ అదే మొత్తం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పబ్లిక్ అందరూ క్వశ్చన్ చేస్తే పిలిపించుకోలేదు కూడా, జస్ట్ ఫోన్ లో మాట్లాడారు. ఇంకోటి తెలుసా మీకు, మీలాంటి వాళ్ళకి ఆ గేట్ చూసే అర్హత కూడా లేదు అప్పుడు. ఇప్పుడుంది. మళ్ళీ మీకు ఎప్పుడు కూడా అలాంటి అవకాశం రాదు, ఎందుకంటే సీఎం అయ్యేది లేదు, మీరు పోయి కలిసేది లేదు. సో మీకు జీవితంలో అవకాశం రాదు. అవునులేండి సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడతలేదు సార్ ఎవరు సీఎంలు అవుతారు, నెక్స్ట్ ఎవరు అధికారంలో ఉంటారు, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్తే అర్థమవుతుంది, వెళ్తలేదు కదా. మేము అదే క్వశ్చన్ చేస్తున్నాము. మొన్నే చెప్పింది కదా మేడం, 3 నెలల్లో వెళ్ళమని చెప్పారు. వెళ్తాము, మేము బీసీఎల్కి న్యాయం చేస్తాము, ఖచ్చితంగా మేము సమాయత్వం రెడీగానే ఉన్నాం. ఎప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ఫేస్ చేసేదానికి మేము చేసిన మంచి పనులు, మీరు చేసిన స్థానిక సంస్థలు మీరు పెట్టకుండా సార్, చిన్న మాట డాక్టర్ గారు, పెట్టకుండా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దాకా ఉంటారనుకుంటున్నారా మీరు? అలా వీలవుతుందా? అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ పోగొట్టుకుందామా? సర్పంచులు టర్మ్ అయిపోయి 1.5 year అయిపోయింది. నిజమే సార్, అంటే బీసీ రిజర్వేషన్ బీసీఎల్ని కులగణం చేసిన తర్వాత పెడదాం అనుకున్నాము, ఇప్పుడు పెట్టబోతున్నాము. ప్లస్ బీసీఎల్కి న్యాయం చేయబోతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటివన్నీ పోగొట్టుకోగా సార్, తెలంగాణ రాష్ట్రానికి అసలే అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ గారి రుద్దలేక చచ్చిపోతున్నాం. మా బట్టి విక్రమార్ కన్నా డిప్యూటీ సీఎం గారు దాన్ని లెక్కలు ఇలా అల్లాడిపోతున్నారు. ఇంక మళ్ళీ కూడా రాదు. అప్పులు చేయకపోతే అసలు పూర్తిగా జీతాలే రాదు సార్. సుధాకర్ గారు ఒక విషయం చెప్పండి. మళ్ళీ అదే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు సరిగా పనిచేయడం లేదు అనేది సీఎం గారి అభిప్రాయంలా కనిపిస్తుంది. కాంగ్రెస్ లో ఒక కల్చర్ ఉంది, ఎవరినన్నా అంటే ఒక కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్క అన్న ముద్ర వేసేలా, అంటే వాళ్ళ పైన ఏదన్నా వాళ్ళు సరిగా చేయలేదు అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అంటే ఈ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనుకోవచ్చా? అదే ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చారనుకోవచ్చా? డెఫినెట్ గానే, కానీ ఈయన చేతులు లేదండి, అది మనకి సీఎం గారి చేతులు లేదు నాకు తెలిసి. ఇంకా నటరాజన్ గారిని పెట్టిన తర్వాత కొద్దిగా ఈయన కొంచెం కంగు తింటున్నాడు. నేను ఈ మధ్యన రిలేషన్ చూశాను, అంత ముందు కూడా దాస్ మున్షి గారు ఉన్నప్పుడు కూడా చూశాను. అంత సరిగ్గా లేదు ఈయనకి, ముందు నుంచి కూడా ఈయన మాట నడవట్లేదు. ఏదో ఆయన కర్ణాటక ఎన్నికల బ్యాక్గ్రౌండ్ లో కొంత ఖర్చు పెట్టి ఈయన సీఎం అవడానికి అవకాశం వచ్చిందే కానీ, లేకపోతే సొంతంగా వచ్చిండేవాడు కాదు ఈయన. వెనకాల లాబీ అంత సరిగ్గా లేదు. ఇప్పుడు లాబీ చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది వెనకాల. డాక్టర్ గారు, మీరు దాన్ని నేను సమాధానం చెప్తాను. మీరు దాస్ మున్షి గారు మేడం గారు ఉన్నా, ఇప్పుడు వచ్చిన నటరాజన్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా మా పార్టీకి మాకు మీనాక్షి నటరాజన్ మాకు పార్టీకి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మేడం గారు కానీ సీఎం గారితో అందరితో ఇక్కడ డిస్కస్ చేసుకొని ఇక్కడవన్నీ అధిష్టానానికి మేము ఖచ్చితంగా దాన్ని చేరవేసి అధిష్టానంతో కూర్చొని చర్చలు జరిపిన తర్వాతే మొన్న మంత్రివర్గాన్ని కూడా కూర్పు చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఎక్స్పాన్షన్ ఉంటది 100%. ఎలక్షన్స్ ఇంత బాగుంటే ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మంత్రుల మీద కోపగించుకోవాల్సిన అవసరం ఏముంది? మీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యము మీ ప్రతి అంత సఖ్యత నటరాజన్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రుల గారికి అంత సఖ్యత ఉంటే అసలు ప్రెస్టేషన్ ఎందుకు వచ్చిందండి? దేని వల్ల చెప్పండి సమాధానం. మాకన్నా అర్థమైంది చెప్పండి. చెప్తున్నాను, ఈ రోజుల్లో ఇంట్లో ఉండే ఒక పిల్లవాడు, ఒక పాపో బాబో లేదా 2 పిల్లలతోటే నిద్రలేసి సాయంకాలం వరకు 10 సార్లు తిడతాం, 10 సార్లు అరుస్తాం, అలా చేయద్దు ఇలా చేయద్దు ఇలా చేయద్దు అని కరెక్ట్ చేస్తాం, దగ్గరుండి నడిపిస్తాం. అలాగే ఇంత పెద్ద రాష్ట్రాన్ని, ఇంత మంత్రుల్ని, ఇంతమంది లీడర్లని బాధ్యతలు నిర్వర్తిస్తూ సక్రమంగా చేయాలంటే మీరు చేసిన అప్పులు ఘోరాలను సరిదిద్దుకోవాలంటే మెంటల్ వస్తుంది మనుషులకి. అలాంటి దాన్ని తట్టుకొని ఈరోజు సీఎం గారు అందరికీ
సూచన చేస్తూ అందరినీ గైడ్ చేస్తూ కలగలుపుకొని పోతున్నారంటే కాదు సార్, ఆయన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఆ సీఎం గారిని ఎంతో మెచ్చుకోవచ్చు. ఆయన కాబట్టి ఈ రోజు తట్టుకొని ఉండగలుగుతున్నారు. మీరు చేసిన ఇబ్బందులకి వేరే వాళ్ళు అయితే పారిపోయి. అదే సార్, ఇగో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆల్మోస్ట్ 55 to 60 years తెలంగాణను పాలించింది కాంగ్రెస్. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసినటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి పనులు, వాటన్నిటి తెలంగాణ వచ్చినాక సరిదిద్దడానికి మరి కేసీఆర్ గారు ఎంత కష్టపడి ఉంటారు? కేసీఆర్ గారు ఎంత కష్టపడి ఉంటారు? ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడానికి, లక్షల ఎకరాల పొలాలు పండడానికి, కాళేశ్వరం కట్టడానికి, గురుకులాలను ఏర్పాటు చేయడానికి, ప్లస్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడానికి, ప్రతి ఇంటి ఆడబిడ్డకు పెళ్లి చేయడానికి, ఇవన్నీ మరి కేసీఆర్ గారు ఎంత కష్టపడి ఉంటారు? ఆయన కష్టం మీకు గుర్తుకు రావట్లేదా? తెలంగాణని నెంబర్ 1 గా ఇవాళ వ్యవసాయంలో తీర్చిదిద్దడానికి ఆయన పడ్డ కష్టం మీకు గుర్తుకు రావట్లేదా? మీరు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఫ్రస్ట్రేట్ అవుతారు. మీరు రేవంత్ రెడ్డి గారు మాత్రమే అధికారంలోకి వచ్చి మేము అప్పులు చేసిపోతే అప్పులు తీర్చనీకి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని మొత్తం అప్పులు తీరుస్తున్నారు, వాళ్ళ ఇంటి ఆస్తులు. ఏం మాట్లాడతారు? ఆ రోజు కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడారు, ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఎక్కడ కూర్చుంటున్నారు? ఏ అధికారంలో అధికారికంగా ఎట్లా కూర్చుంటున్నారు? సమావేశాలలో ఎట్లా సెల్లుడు కొట్టించుకుంటున్నాడండి? ఇదంతా సార్ ప్రెస్టేట్ కాదు, చెయ్యలేక. లేదు లేదు, ఫజల్ గారు వేసిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. వేణుగోపాల్ గారు, ఫజల్ గారు వేసిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. సత్యవతి మేడం గారు చెప్పిన ఫజల్ గారు, సత్యవతి మేడం గారు ఈ చర్చ మొత్తానికి ఒక మంచి నిజం చెప్పారు. ఏం చెప్పనా, రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. ఆయన కేసీఆర్ గారు 10 ఏళ్లలో కష్టపడ్డారు. ఎందుకు కష్టపడ్డారో తెలుసా? ఎలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఎన్ని లక్షల కోట్లు దాచుకోవాలి, మీరు మాట్లాడితే సార్ 18 ఏళ్లైనా మళ్ళీ మీకు ఎందుకు సార్? అసలు మీరు ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు, మీ విషయాలను ప్రజల్లో మాట్లాడలేకపోతున్నారు, మీకు అసలు స్పేస్ లేదు, టైం కూడా లేకుండా కష్టపడ్డారు. అవును, మరి కష్టపడ్డారు, నిజమే, మాట్లాడే టైం కూడా లేకుండా కష్టపడ్డారండి. దేని తెలుసా? ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కాములు ఉన్నాయి, ఇటుకే సరిపోయింది వాళ్ళ టైం అంతా. రాగానే 400, అందుకే సార్ మేము అధికారంలోకి రాగానే ఎక్స్యూ 400 ఎకరాల భూమి మీద కన్నేసాం. మరి అందుకే సార్ లగచర్ల భూమి మీద కన్నేసాము. లగచర్ల భూమి మీద కన్నేసేది ఏం లేదు. వేణుగోపాల్ సార్, విషయాలు ప్రజలకు తెలుసు. మీరు నేను మాట్లాడుకోవడం, ప్రజలు గారు అడగడం, సుధాకర్ గారు చెప్పడం, అన్ని విషయాలు కాదు, ఖచ్చితంగా పబ్లిక్ తెలుసు. మీరు స్థానిక సంస్థలు పోయే పరిస్థితి లేదు. ప్రజలు గారు వేసిన ప్రశ్న సమాధానం ఒకటే మేడం. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి లాగి లెంపకాయ కొడితే పోయి ఇంట్లో నుంచి బయటికి రావట్లే ఈ రోజు వరకు. అది అర్థం చేసుకున్నారు ప్రజలు, మాకు అధికారం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో తన పట్టు నిలబెట్టుకోవడానికి, అలాగే తన గురించి ఎవరు యాంటీగా మాట్లాడకుండా ఉండటానికే ఇలా నిన్న మంత్రులను ఉద్దేశించి అలా మాట్లాడారనుకోవచ్చా? అంటే స్పందనని బట్టి ఎవరు ఎలా స్పందించారు, నా మనుషులు వేరు, వేరే వాళ్ళ అంటే యాంటీ గ్రూప్ ఏంటి అది కనిపెట్టాలి అనుకోవచ్చా ఆయన ఉద్దేశం? ఆయన ఫ్రస్ట్రేషన్ చాలా ఉందండి. నేను ముందు నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను. ఎందుకంటే నేను అంతకుముందు ఆయన ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ కి సీఎంలు మార్చే కల్చర్ అయితే ఉంది. ఈ మధ్య మనకు తెలంగాణ రాకముందు కూడా మనకి రోషే గారు, తర్వాత కిరణ్ కుమార్ గారు, తర్వాత చూసాం కదా అప్పుడు కూడా చూసాం. అది ఆశ్చర్యం కాదు, అది ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, క్యారెక్టర్ పోలేదు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆయనకి వచ్చాడు, మీరు మాటలు ఒక్కొక్క చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చాలా పెరిగిపోయి ఈ రోజు మారుస్తారేమో అన్న భయంతో ఒకటి, తర్వాత ఇప్పుడు అందుకని అసహనంతో ఆయన మినిస్టర్ల మీద ఎగరడం మొదలు పెట్టాడు. ఆయన మినిస్టర్లు మీరేం చేయలేదు, ఎందుకంటే పర్టికులర్ గా బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ వచ్చే ఒత్తిడిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళు సంధించే ప్రశ్నలు తట్టుకోలేక మినిస్టర్లు మీరేం చేస్తున్నారని చెప్పి ఆయన మీద అనడం అనేది నేను చూశాను. కనపడతానే ఉంది. అందులో రాబోయేది లోకల్ బాడీ ఎన్నికలు ఇట్లా పెట్టరు, అది నేను పెడతారని మనం అనుకోవట్లేదు. అది మళ్ళీ ఇప్పుడు హైకోర్టు మొండికాయలు వేసినా మళ్ళీ ఏదైనా చెప్పి మళ్ళీ దాటేస్తారు, అది ఇంకొక 6 నెలలు దాటేస్తారు. అది ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్తే మాత్రం టోటల్గా ఓడిపోవడం అయితే ఖాయం. గ్రౌండ్ లెవెల్లో టోటల్గా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఇవ్వలేకపోయారు. ఆ అసహనం అంతా ఈ రోజు ప్రజల్లో ఉన్న అసహనం, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా
ఆయనకి తెలుస్తూనే ఉంది. అందుకనే అసహనం ప్రదర్శిస్తున్నాడు. మీరు ఎందుకు అటాక్ చేయట్లేదు, డైవర్ట్ చేయడం, ఇదేంటంటే మీడియాని డైవర్ట్ చేయడమే. మీడియాని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి మంత్రులు కూడా అరుస్తూ ఉంటే కనుక గోబల్స్ ప్రచారం అట్లా అరుస్తే కనుక ప్రజల్లో కొంచెం వ్యతిరేకత పోయి పాజిటివ్నెస్ వస్తుంది, ఏదో కష్టపడతానని చెప్పడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే మనకు కనబడతా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారేమో ఫ్రస్ట్రేట్ అవుతుంటే మిగతా వాళ్ళేమో సీనియర్లు అందరూ కూడా ఈయన ఎప్పుడు పోతాడా, మేము ఎప్పుడు సీఎంలం అవుతామా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఆల్రెడీ జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్య బద్దంగా మేము కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి చాలా సుపరిపాలన అందిస్తుంది అని చెప్పేసి వేణుగోపాల్ సార్ చెప్తే ఇంకా మేము నమ్మాలి, ఇక మేము నమ్మి వీళ్ళని చూడాలి. ఏం మాట్లాడలేదు సార్. మేడం గారు ప్రజలు నమ్మి ఓట్లేసారు, మేము వచ్చాము. రేపు లోకల్ బాడీలో ప్రజలు మాకు ఓట్లేస్తారు చూడండి. నమ్మలేదు సార్ ప్రజలు, మీరు ప్రజలు నమ్మించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. నమ్మితే తెలంగాణ వచ్చేది కాదు. ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించలేదు, మీరు నమ్మించారు. పదే పదే ఆయన 1,16,000 ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి మేము తులం బంగారు ఇస్తాము. ఆయన 2,000 పింఛన్ ఇస్తే మేము 4,000 పింఛన్ ఇస్తాము. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ప్లస్ 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ప్లస్ రైతు బంధు పెంచుతాము. ఇట్లా ఎన్ని కబుర్లు చెప్పారు సార్ మీరు. మాకైతే మహిళలకు, అమ్మాయిలకైతే 18 years కంప్లీట్ అయిన వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పారు సార్ మీరు. మా కళ్ళ ముందే కనిపించట్లేదు. మరి 6 గ్యారంటీల్లో సమర్థవంతంగా ఒక్కొక్కటి నిర్వర్తించుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ లోకల్ బాడీలో అదే 2,500 మీరు 6 గ్యారంటీలు ఎప్పుడన్నా పెట్టండి. ఈ చర్చని మనం ఇంతటితో ముగిద్దాం. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. మనం చూసాం, మన కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఆంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బొత్స సత్యనారాయణ, కోమటిరెడ్డి లాంటి వారు కూడా సీఎం ని లెక్క చేసేవాడు. మేడం సత్యవతి గారు, డాక్టర్ గారు, ఫజల్ గారు, మీరు ముగ్గురు చూస్తూ ఉండండి. రేవంత్ అన్న నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు సీఎం ఉంటారు. మేము లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయబోతున్నాం, అదే పెట్టబోతున్నాము. బీసీలకు ఈ రోజు గుండె ధైర్యం వచ్చి ముందుకి వచ్చి రేపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పనిచేసి ఎన్నికల్లో గెలిపించండి, లేకపోతే మార్పులు చేర్పులు ఉంటాయని. ఫజల్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మంత్రివర్గంలో చేర్పులు మార్పులు ఏదైనా సరే అధినాయకుడు సీఎం గారి హక్కు, అది ఆయనే చేయగలిగేది. అయితే మా అధిష్టానానికి డిస్కస్ చేసి ఎప్పుడైనా ఏ రోజైనా మార్చవచ్చు మంత్రివర్గాన్ని, దాంట్లో అప్డేట్ చేయొచ్చు, కొన్ని శాఖలను డిలీట్ చేయొచ్చు, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు, అందులో ఇబ్బంది ఏమి లేదు. దాని చేసినంత మాత్రాన అదేం పెద్ద నేరం కూడా కాదు, అదేం పెద్ద ఇబ్బంది లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద అధికారంలోకి వచ్చి ప్రజలకి ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి ఎక్కడ ఏ మంత్రినైనా కలవగలుగుతున్నారు, సీఎం కలవగలుగుతున్నారు, ఆఫీసులకు వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు. ఆ స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు పనులు అవుతున్నాయని హ్యాపీగా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి మీరు సత్యవతి గారు, డాక్టర్ గారు మీరు చూస్తూనే ఉండండి. మళ్ళీ మనం చర్చ పెట్టుకుంటాం, కావాలంటే ఆ రోజు కూడా మాట్లాడుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, డాక్టర్ గారు, సత్యవతి గారు, ఫజల్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ అండి.